హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు కిషన్ టీవీ @KVS. నా ఛానల్కి రీసెంట్గా 8,000 సబ్స్క్రైబర్స్ అయినారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు. నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను హొన్నావర్. ఈ మధ్యకాలంలో రీసెంట్గా ప్రీ వెడ్డింగ్ షూట్స్కి చాలా ఫేమస్ అయింది. ఇది ఎక్కడి నుంచో ఇండియాలో నార్త్ నుంచి కానీ చాలా చోట్ల నుంచి ఇక్కడికి వచ్చి ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటున్నారు. ఈ ప్లేస్ గురించి మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. రీసెంట్గా నేను నా మిత్రులతో కలిసి హొన్నావర్, మురుడేశ్వర్, అదేవిధంగా గోకర్ణ ట్రిప్కి వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి నేను హొన్నావర్ వీడియో మొదటగా అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే హొన్నావర్ అనే ప్లేస్ నాకంటే చాలా సూపర్గా నచ్చింది. అసలు మంచిగా ఎంజాయ్ చేసిన, అసలు మంచి లొకేషన్స్, మంచిగా డ్యాన్స్లు వేసినాం, పాటలు పాడుకున్నాం, అల్లరి చేసినాం, అన్ని రకాలుగా ఎంజాయ్ చేసినాం. నేను మా ఫ్రెండ్స్ అంతా ఫుల్ హ్యాపీ. అందుకు ఫస్ట్ హొన్నావర్ వీడియో పెడుతూ ఉన్నాను. తర్వాత గోకర్ణ. ఇప్పుడే మనం ఫ్రెష్ అప్ అయి మనం హొన్నావర్ వెళ్తున్నాము. మన ఫ్రెండ్స్ అంతా అందరూ ఫ్రెష్గా ఉన్నాము. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అంతా మా ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తున్నారు ఒకసారి. మా ఫ్రెండ్ ఒక డ్రైవింగ్ చేస్తున్నాడు, మా ఫ్రెండ్ ఒక ఫోన్ చూస్తున్నాడు, మా ఫ్రెండ్ ఫ్యామిలీతో ఫోన్ మాట్లాడుతున్నాడు. మన చూద్దాం నెక్స్ట్ వీడియోలో మనకి అంతా చూపిస్తాం. హొన్నావర్ నెక్స్ట్ పోతున్నాం. హొన్నావర్ బోటింగ్. ఫ్రెండ్స్, మనం నైట్ హోటల్లో స్టే చేసినాము. అక్కడ నుంచి మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి మనం బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము, బ్యాక్ వాటర్ దగ్గరికి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మోహన్ గౌడ అనే ఒక బోట్ మ్యాన్తో మాట్లాడుకోవడం జరిగింది. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీరు నెక్స్ట్ వెళ్ళినప్పటికీ అక్కడ చాలామంది బోట్ పాయింట్స్ ఉంటాయి, బోట్ మ్యాన్స్ ఉంటారు. వాళ్ళతో రేట్ వచ్చేసి మీరు ఆన్లైన్లో కానీ బుక్ చేసుకుండా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో బార్గెన్ చేసి వెళ్తేనే బెటర్. అక్కడ టిఫిన్ సెంటర్ కూడా ఉంటుంది. మనం టిఫిన్ చేసి అక్కడ మనం బోట్ రైడ్కి వెళ్తా ఉన్నాము, బోటింగ్కి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్టుగా ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బోట్ మ్యాన్స్ అక్కడే బార్గెన్ చేసి మాట్లాడుకోండి. మాతో పాటు కొంతమంది వెళ్ళిన వాళ్ళు తెలియక మన తెలుగు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ కాస్ట్ వచ్చేసి 1 అవర్కి 2,000 అట్లా మాట్లాడుకోవడం జరిగింది. మేము దాదాపు 4 అవర్స్కి మాట్లాడుకుని వెళ్ళడం జరిగింది. హ్యాపీగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాము. వాడు బోట్ మ్యాన్ కూడా మోహన్ గౌడ, పేరు కూడా మీరు వీడియో మొత్తం వరకు చూడండి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. చాలా యూత్ అనమాట, మన ఏజ్డ్ పర్సనే కాబట్టి మన సిచ్యువేషన్ అర్థం చేసుకుని మంచిగా ఎంజాయ్ చేపిస్తాడు. అదేవిధంగా మంచి ఇక్కడ లొకేషన్స్ ఏమున్నాయి, మొత్తం చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ ఈ బోటింగ్ పాయింట్లో. మాంగ్రూవ్ ఫారెస్ట్ అని, ప్రీ వెడ్డింగ్ షూట్ లొకేషన్స్కి అని, ఒక బ్రిడ్జ్ అని, అదేవిధంగా చాలా డిఫరెంట్ ఉన్నాయి. వీడియో మొత్తం చూడండి, ఓకేనా, మీకు తెలుస్తుంది. కాబట్టి మనం బోటింగ్కి వెళ్ళినప్పుడు బోట్ మ్యాన్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి పాజిటివ్గా ఉండాలి. అదేవిధంగా చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేపిస్తారు. అదేవిధంగా మనతో మన ఫీలింగ్స్ షేర్ చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది బోట్ మ్యాన్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతూ ఉంటారు. మా బోట్ ఎక్కండి, మీకు కాస్ట్ ఇంత, అది ఇది అని చెప్పి. మనం తొందరగా మనం ఆవేశపడి వాళ్ళతోనే మనము మాట్లాడి రేటు మాట్లాడుకుని పోయినామంటే అక్కడికి పోయిన తర్వాత మనం లాస్ కావాల్సి వస్తుంది. కాబట్టి కాస్ట్ అనేది ముందే నేను చెప్తున్నాను చూడండి. ఒక 1 అవర్కి 1,000 రూపీస్ చెప్తారు వాళ్ళు, 2 అవర్స్కి 2,000 చెప్తారు. కొంతమంది 1 అవర్కి 2,000 రూపీస్ చెప్తారు. అది మనుషులను బట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు. కాబట్టి అది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా విచారణ చేసుకుని, మీరు ఎక్కడైతే హోటల్లో కానీ స్టే చేసి ఉంటారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ విచారణ ఎంక్వైరీ చేసుకుని ఒక డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట కాస్ట్ తగ్గించుకోవడం ఏ విధంగా అనేది, ఓకేనా. ఇంకొకటి ఫ్రెండ్స్, నేను వెళ్ళిన బోట్ మ్యాన్ అయితే మాత్రం మోహన్ గౌడ చక్కగా మీకు ఇందాక చెప్పినట్టుగా నెంబర్ కూడా పెడతాను, ఓకేనా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కేరళ సీనరీ, అదేవిధంగా ఇందాక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, అదేవిధంగా బ్రిడ్జ్ కూడా పోయింది, ఓకేనా. ఇవన్నీ సీన్స్, లొకేషన్స్ వచ్చేసి చాలా పిచ్చలుగానే ఉన్నాయి. అసలు మీరు చూడండి ఫ్రెండ్స్, చూసి అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ ప్రీ వెడ్డింగ్ షూట్ స్పాట్స్ అనమాట. ఇక్కడ చాలా డిఫరెంట్ స్పాట్స్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇందాక చెప్పినట్టుగా ప్రీ వెడ్డింగ్ కోసం చాలామంది వస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు కూడా చాలా కపుల్స్ షూట్స్ జరుగుతూ ఉన్నాయి, ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఓకేనా. అవన్నీ అసలు చాలా లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు మేమైతే మంచిగా అంత లొకేషన్స్ చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. తప్పనిసరిగా ఫ్రెండ్స్, నా సజెషన్ ఏమంటే హొన్నావర్కి ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఫ్యామిలీకి వెళ్ళండి. మీతో పాటు మీరు పిల్లలు ఉన్నా కూడా, మీ ఇంట్లో ఫ్యామిలీ పెద్దలను తీసుకుపోయినా కూడా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు.
ఫ్రెండ్స్ మీకు ఇందాక చెప్పినట్టుగా బోట్ మ్యాన్ మోహన్ గౌడని పరిచయం చేస్తాను. ఎందుకంటే మనం ఎంజాయ్ చేయాలంటే కొత్త ప్లేస్ కాబట్టి అక్కడున్న బోట్ మ్యాన్ మనకు సహకరిస్తేనే మనం మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఆయన పరిచయం చేపిస్తా చూడండి. ఫ్రెండ్స్ మనం 1 అవర్ బోట్ ట్రిప్కి వచ్చినాము. మనకి ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్. మన బోట్ మ్యాన్ వచ్చేసి మోహన్. హాయ్ మోహన్. మీరు ఎప్పుడైనా 1 అవర్కి వచ్చినప్పుడు ఎక్సలెంట్ చూపిస్తాడు. మనకి ఓపికతో అమౌంట్ కూడా రీజనబుల్ తీసుకుంటాడు. మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో కానీ 1 అవర్కి వచ్చినప్పుడు మన మోహన్ని కాంటాక్ట్ కానీ మన కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా చూసి మన మోహన్ని కాంటాక్ట్ అంటే పిచ్చ ఎంజాయ్మెంట్ అంతే. చూడండి లొకేషన్ కూడా పిచ్చలు ఉంటుంది. అసలు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా ఎక్కువ 1 అవర్లో జరుగుతాయి. మోహన్ ನಮ್ಮ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸ್ ಎಲ್ಲನೂ ಬನ್ನಿ, ಮೋಹನ್ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ. ಪ್ಲೀಸ್ ಸಪೋರ್ಟ್ ಅಂತ ಪ್ಲೀಸ್ ಸಪೋರ್ಟ್ ಮೀ ಆಲ್ అవర్ ఛానల్ సబ్స్క్రైబర్స్. మన ఛానల్ తరపున రండి. మోహన్ డిస్కౌంట్ ఇస్తావా? డిస్కౌంట్ ఇస్తాను. మన ఛానల్ పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తాడు. ఓకేనా? చూద్దాం, ఇంకా మొత్తం చూపిస్తా. చూశారు కదా ఫ్రెండ్స్, మోహన్ గౌడ. మీరు 1 అవర్ వెళ్ళినప్పుడు కానీ వెళ్ళే ముందు కానీ 1 అవర్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నప్పుడు కానీ ఆ నెంబర్ కాంటాక్ట్ కంటే ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాడు. ఎందుకంటే మోహన్తో సొంత ఓన్ బోట్ అనమాట. అక్కడంతా కొంచెం దాన్ని ఏమంటారు, వాళ్ళ దగ్గర కొంతమంది వర్కర్స్ ఉంటారు, కొంతమంది ఓనర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంచెం ఎక్కువ చెప్పి ఎక్కువ మాట్లాడుకుంటారు. కాబట్టి మీరు డైరెక్ట్ బోట్ ఓనర్ మోహనే, అక్కడ డ్రైవింగ్ కూడా మోహనే చేస్తాడు. కాబట్టి బోట్ని మీరు మోహన్తోనే మాట్లాడుకోండి, మంచిగా ఎంజాయ్ చేపిస్తాడు. మేమైతే మోహన్నే కాంటాక్ట్ అయినాము. ఫ్రెండ్స్ ఇంకొకటి, మీరు తప్పనిసరిగా 1 అవర్ వెళ్ళినప్పుడు ఇవన్నీ లొకేషన్స్, హ్యాంగింగ్ బ్రిడ్జ్, అదేవిధంగా ప్రీ వెడ్డింగ్ షూట్ స్పాట్స్, కేరళ సీనరీ ఉంటుంది, బ్యాక్ వాటర్స్, మొత్తం ఇవన్నీ వీటితో పాటు 1 అవర్కి వెళ్ళినప్పుడు మనకు దగ్గరలోనే ఏకో బీచ్ ఉంటుంది, అప్సరకొండ బీచ్ ఉంటుంది, అప్సరకొండ వాటర్ ఫాల్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడికి దగ్గరలోనే మురుడేశ్వర్ కూడా ఒక 1/2 అవర్ డిస్టెన్స్లో కూడా మురుడేశ్వర్ కూడా శివ, ఒక పెద్ద సముద్రం దగ్గర శివ ఉంటుంది కదా, మురుడేశ్వర్ శివ. ఆ శివ స్టాచ్యూ ఉంటుంది. మీరు తప్పనిసరిగా ఈ 1 అవర్ స్పాట్కి వెళ్తే చాలా ప్లేసెస్ కవర్ అవుతాయి. ఇవంతా ఉత్తర కన్నడ జిల్లా, అంటే కోస్టల్ కర్ణాటక అంటే దీన్ని. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా ఇక్కడ మనం 1 అవర్లో మనం ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అనేది కావాలి కదా ఫ్రెండ్స్. అందుకు మనకి దగ్గరలో మనకి 1 అవర్లో దగ్గరలో బోటింగ్ తర్వాత మనకి హోటల్ సుముఖ అని ఉంటుంది. బెటర్, మంచి ఫుడ్, మీనూట డిఫరెంట్. మన సైడ్ నత్తలు ఉంటాయి కదా, దాన్ని సిసేలో ఏదో అంటారు అనమాట. అది కూడా డిఫరెంట్ తిన్నాము, బాగుంది. మీకు ఒకసారి చూపిస్తా. ఇదే హోటల్. ఇది 1 అవర్కి వచ్చినప్పుడు రండి. ಇವರೇ ಸುಮಕ ಹೋಟೆಲ್ ಓನರು. ನಿಮ್ಮ ಹೆಸರು? ರಾಘವೇಂದ್ರ ಅಂತ. ಚೆನ್ನಾಗಿದೆ. ಯಾರನ್ನ 1 ಅವರ್ಗೆ ಹತ್ರ ಬಂದಿದ್ರೆ ಸುಮಕ ಹೋಟೆಲ್ ವಿಸಿಟ್ ಮಾಡಿ. ಚೆನ್ನಾಗಿದೆ, ಮೀನೂಟ ಸ್ಪೆಷಲ್ ಇದೆ, రేటు రీజనబుల్ ప్రైస్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నేను ఇక్కడ డిఫరెంట్గా స్పెషల్గా ఏం తిన్నా అంటే, మన సైడ్ సముద్రం దగ్గర ఉంటాయి కదా గవ్వలు ఉంటాయి కదా, మనం గవ్వలు అంటాము. చిన్నప్పుడు మనం ఆడుకుంటూ ఉంటాము. వీటితో కూడా కర్రీ చేస్తారనమాట. ఇక్కడంతా చుట్టుపక్కల అంతా ఇది కోస్టల్ ఏరియా కాబట్టి అందుకనే ఇక్కడ స్పెషల్ ఏమో. టేస్ట్ అయితే బాగుంది. మన సైడ్ అయితే మనం దాన్ని అంత తాలింపు లెక్క చేస్తారు కదా, అంత రోస్ట్ చేసి ఆ గ్రేవీ మంచిగా తినొచ్చు, బాగుంది టేస్ట్. అదేవిధంగా దీన్ని మీనూట అంటారు. రైస్, అదేవిధంగా ఒక కర్రీ, ఒక చట్నీ, ఒక సాంబార్ ఇస్తారు, ఒక ఫిష్ ఇస్తారు. దాన్ని మీనూట అంటారు. బాగుంది. మీల్స్ కూడా రీజనబుల్ ప్రైస్. మీరు తప్పనిసరిగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? ఫుడ్ కూడా ఇబ్బంది లేదు. మంచి ఫుడ్ అయితే మంచిగానే దొరుకుతుంది, రీజనబుల్ ప్రైస్. ఓకేనా? అక్కడ నుంచి మనకి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ పోతే ఏకో బీచ్ అని ఉంటుంది. ఏకో బీచ్ కూడా మీకు ఇందులో చూపిస్తాను. ఓకేనా? జస్ట్ ఓన్లీ 2 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ మెయిన్ మనం ఇందాక హోటల్లో సుముఖ హోటల్లో తిన్నాం కదా, అక్కడ నుంచి ఇదంతా ఏకో బీచ్ అనమాట. మేము వెళ్ళినప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 3:30 అట్లా అయిందనమాట. చూడండి, రష్ వచ్చేసి తక్కువగానే ఉన్నారు. ఓకేనా? మీరు వెళ్ళినప్పుడు ఈ ఏకో బీచ్ని కూడా కవర్ చేయండి. మేము సమయం సరిపోకపోవడం వల్ల అప్సరకొండ అనే ఏరియాకి వెళ్ళలేకపోయినాము. మీరైతే ఖచ్చితంగా దాన్ని కవర్ చేయండి. ఓకేనా? ఈ విధంగా సముద్రంలో కొన్ని రీల్స్ చేసుకుంటూ, వీడియోస్ చేసుకుంటూ మంచిగా సరదాగా గడిపినాం ఫ్రెండ్స్తో. మీరైతే ఖచ్చితంగా 1 అవర్ వెళ్ళినప్పుడు మీరు మిస్ కాకుండా చూడవలసినటివి 1 అవర్లో బోటింగ్, బ్యాక్ వాటర్స్. అది ఖచ్చితంగా అక్కడికి పోతే చాలా లొకేషన్స్, చాలా ప్లేసెస్ కవర్ అవుతాయి. అదేవిధంగా ఎకో బీచ్, అప్సరకొండ. ఓకేనా? అదేవిధంగా దగ్గరలో మురుడేశ్వర్. ఆ మురుడేశ్వర్కి సంబంధించి వీడియో నెక్స్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. కీప్ సపోర్టింగ్ మై ఛానల్. ఏమైనా సజెషన్స్ ఉన్నా, నా ఛానల్ ఇంప్రూవ్మెంట్కి ఏమైనా మీ సలహాలు ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా వాటిని రిసీవ్ చేసుకుని ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్.